అందరికీ నమస్తే. వెల్కమ్ టు మంజూస్ వరల్డ్. చూస్తూ ఉంటేనే నోరూరిపోతుంది కదండీ! అది ఏంటో మీకు తెలుసా? చిన్న ఉల్లిపాయలతో పండు మిర్చి కలిపి చేసిన ఊరగాయ అన్నమాట. ఈ ఉల్లిపాయ ఊరగాయని కొంతమంది ఉల్లి పచ్చడి, అలాగే కారం పచ్చడని కూడా అంటారు. ఈ పచ్చడి చేసేకైతే పండు మిర్చి, అలాగే ఉల్లిపాయలు అని చెప్పాను కదండీ! ఆ ఉల్లిపాయలు కూడా తెలుపు రంగులో ఉండి చిన్న చిన్న ఉల్లిపాయలుగా ఉండాలి. ఆ ఉల్లిపాయల్ని చాలామంది నాటు ఉల్లిపాయ అంటారు. మా ప్రాంతంలో అయితే నాటు ఎర్రగడ్డ అంటారు. ఈ పచ్చడి అయితే నేను దాదాపు 13 ఏళ్ల క్రితం చేశాను. ఆ టేస్ట్‌ని అలాగే మా అమ్మాయి గుర్తుపెట్టుకొని ఒక్కసారి ఈ పచ్చడి చెయ్యమ్మా అని అడిగింది. బిడ్డ అడిగితే ఏ తల్లైనా ఊరికే ఉంటుందా? ఇక ఉల్లిపాయల కోసము వెతకడమైతే ప్రారంభించాను. ఎక్కడా దొరకలేదు. పండు మిర్చి అయితే చాలా ఈజీగా దొరికింది. ఉల్లిపాయలు మాత్రము అతి కష్టం మీద దొరికిందనమాట. పచ్చడి మనం చేసి పెట్టుకున్నాక ఇలా చిన్న చిన్న బాటలతో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే మనము ఇడ్లీ, దోస చేసేటప్పుడు ఒక చిన్న బాటిల్ తీసి బయట పెట్టుకుంటే ఆ బాటిల్ ఖాళీ అయిపోతుంది. ఇందులో స్పెషాలిటీ కారం దోసకైతే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇక పెరుగన్నానికైతే అస్సలు చెప్పాల్సిన పనే లేదు. ఒక్కసారి చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారంటే దాదాపు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ ఊరగాయ చేయడం అంటే చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే చేసే ముందు మనము ఆ ఉల్లిపాయల్ని కడగడము, అవి తేమ లేకుండా తుడిచిపెట్టుకోవడము, అవైతే కాస్త ఎందుకులే చేయడము అని అనిపిస్తుంది. కాకపోతే కాస్త ఓపిక తెచ్చుకొని చేశామంటే అలా టిఫిన్‌కి, ఇలా భోజనానికి, పెరుగన్నానికి అన్నిటికీ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే నేను తెల్లగా ఉండే ఈ ఉల్లిపాయల్ని తెచ్చుకున్నాననమాట. చూడండి ఎంత మట్టి మట్టిగా ఉందో గదా! ఇవన్నీ శుభ్రంగా పొట్టు తీసి నీళ్లతో కడిగి పొడిగుడ్డతో బాగా తుడిచి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి. ఏ మాత్రం తేమ అనేది ఉండకూడదు. అలాగే పండు మిరపకాయలు కూడా తొడిమిలతో సహా నీళ్ళల్లో బాగా కడగాలి. కడిగేసి పొడిగుడ్డ తీసుకొని ఒక్కో పండు మిర్చిని తీసి బాగా తుడుచుకొని ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకునేటప్పుడు కాటన్ క్లాత్ పైన వేస్తే ఏదైనా తేమ ఉంటే మొత్తం లాగేస్తుంది. చూడండి ఉల్లిపాయలైతే నేను ఎంత బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానో. ఒకవేళ మీకు మట్టి గాని ఎక్కువ లేకపోతే తడిబట్టతో తుడుచుకుంటే కూడా సరిపోతుంది. తడిబట్టతో తుడిచినా, కడిగినా కాసేపు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు చూడండి పండు మిరపకాయలకి తొడిమిలంతా తీసేసి ఒక ప్లేట్‌లో ఉంచుకున్నాను. తొడిమిలు తీసాక మాత్రము అస్సలు కడగకూడదు. ఎందుకంటే పండు మిరపకాయ లోపలికి నీళ్లు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పండు మిర్చి, కాస్త సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీకు రోలు గానీ అవైలబుల్‌లో ఉంటే రోట్లో కూడా మీరు రుబ్బుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బకెట్‌లో గానీ, లేకుంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో గానీ వేసుకోవాలి. కాకపోతే గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేయాలనమాట. ఇప్పుడు ఇందులో పండు మిర్చి విత్తనాలైతే సరిగా మెదగవు. నేనైతే అందాజుగా 1.5 కేజీ దాకా ఉల్లిపాయలు, అర కేజీ దాకా పండు మిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమంలో యాపిల్ పండు సైజంతా చింతపండు తీసుకొని అది నార, గింజ ఏమీ లేకుండా క్లీన్ చేసేసి పొడి పొడిగా ఇలా వేసుకోవాలనమాట. 13 ఏళ్ల క్రితము నేను నా స్నేహితురాలింట్లో ఈ ఊరగాయ టేస్ట్ చేశాను కాబట్టి అడిగి మరీ ఆవిడ చెప్పినట్లే చేశాను. కాకపోతే మళ్ళీ ఇప్పుడు చేయాలనిపించే లోపల కాస్త ప్రాసెస్ మర్చిపోయి మళ్ళీ తనకే ఫోన్ చేసి అడిగితే తను చెప్పిన విధంగానే నేను చేస్తున్నాను. ఇక వేసిన చింతపండు అన్నిటినీ గరిటె సాయంతో ఇలా లోపలి వైపుకు తోసేసి మిశ్రమం అంతా పైకి ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు బకెట్‌పై మూత పెట్టి 6-8 గంటల సేపు అలాగే ఉంచేయాలి. తరువాత నేను 3 వెల్లుల్లి గడ్డలు తీసుకొని పొట్టు తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే అల్లం కూడా బాగా కడిగి పూర్తిగా తేమంతా ఆరిపోయాక ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లికి గానీ, అల్లానికి గానీ తేమ అనేది ఏమాత్రము ఉండకూడదు. ఇప్పుడు ఈ అల్లం, వెల్లుల్లిని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఏమాత్రము వేయకూడదు.
గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇందాక మనము ఒక 6-8 గంటల పాటు పండుమిర్చి, ఉల్లిపాయని, చింతపండుని నానబెట్టుకున్నాం కదా! ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా గానీ, లేదంటే బరకగా గానీ మనకు ఎలా నచ్చితే అలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఇందాక పండు మిరప విత్తనాలు చాలా బాగా కనిపిస్తున్నాయి కదా! అవి కూడా చాలా మెత్తగా గ్రైండ్ అయింది. గ్రైండ్ అయిన మిశ్రమాన్ని మరొక గిన్నెలోకి వేసుకోవాలి. అలా ఆ బకెట్‌లో ఉన్న మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని వేసుకుందాం. నేనైతే కాస్త మెత్తగానే గ్రైండ్ చేసుకున్నాను. ఈ కారం పచ్చడిని కొంతమంది కొలతలతో చేస్తారు. 1 కేజీ పండు మిరప, అలాగే 3 కేజీలు తెల్లగా ఉండే నాటు చిన్న ఉల్లిపాయలు, పావు కేజీ చింతపండు వేస్తారు. నేనైతే ఇంచుమించు అందాజుగానే కొలతలు లేకుండా చేసుకుంటున్నానన్నమాట. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్నంతా ఒక గిన్నెలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు, కారము సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఏదైనా తక్కువైతే ఇప్పుడు మిక్సీకి వేసుకొని కలుపుకోవచ్చనమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3/4 లీటర్ దాకా వంట నూనె పోసుకున్నాను. అది బాగా కాగాక 3-4 స్పూన్ల దాకా ఆవాలు వేసుకొని అవి చిటపటలాడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక ఎండుమిర్చి ఒక 7-8 దాకా వేసుకోవాలి. తర్వాత ఆయిల్ అంతా గోరువెచ్చగా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 స్పూన్ దాకా ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు కాసేపు వేయించుకోవాలి. ఇవి వేయించేటప్పుడు స్టవ్ అయితే పూర్తిగా సిమ్‌లోనే పెట్టుకోవాలి. లేకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు అడుగుపడుతుంది. చూడండి, ఇవన్నీ వేయించేటప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మిరపకాయలతో పాటు మీకు కావాలనిపిస్తే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్టు కాస్త వేగాక ఇప్పుడు ఇందులోకి ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా! ఉల్లిపాయ, పండుమిర్చి, చింతపండు అవి గరిటె సాయంతో ఒక్కో గరిటె తీసి వేసుకోవాలి. పచ్చడి మిశ్రమంతా ఒకేసారితో గిన్నెతో వేసామంటే వేడివేడిగా ఉండే ఆయిల్ అంతా మన పైన పడుతుంది కాబట్టి నిదానంగా గరిటె సాయంతోనే వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు కూడా స్టవ్ పూర్తిగా సిమ్‌లోనే ఉంచాలి. అంతేకాకుండా చాలా నెమ్మదిగా కలపాలి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. మనకు ఈ ఉల్లి పచ్చడి ఇలా వేయించేకి సమయమైతే దాదాపు 15 నిమిషాల దాకా అవుతుందనమాట. అంతసేపు వేయించాక ఉల్లిపాయల్లోని తేమ శాతమంతా మనకు పూర్తిగా తగ్గి ఈ విధంగా చుట్టూ ఆయిల్ కనిపిస్తుంది. అలా ఆయిల్ కనిపించాక ఇంకాస్త ఓపికతో వేయించుతూ ఉంటే ఉల్లి పచ్చడి మంచి కలర్‌ఫుల్‌గా చూడ్డానికి చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో అయితే మనము స్నాక్స్‌గా బోండాలు, బజ్జీలు అప్పుడప్పుడు చేసుకుంటాం కదా! ఆ బోండాలు, బజ్జీలకి కాంబినేషన్‌గా ఈ కారం పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి కారం పచ్చడి అని కొంతమంది, ఉల్లిపాయ ఊరగాయ అని మరికొంతమంది అంటారు కదా! అది రెడీ అయిపోయిందనమాట. నేనైతే ప్రస్తుతానికి కారం దోస వేసుకుందామనే ఉద్దేశంతో ఇప్పుడు కారం దోస వేసి మీకు చూపిస్తున్నాననమాట. చాలామంది అయితే ఇడ్లీ దోసలకు గానీ పిండి అయితే స్టాక్ పెట్టుకొని ఉంటారు. కానీ ఇడ్లీ దోసలకి ఏం చట్నీ చేద్దామా అని కూడా ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఒకరోజు చట్నీ చేసే ఓపిక కూడా ఉండదు. అలాంటప్పుడైతే ఈ కారం ఉల్లి పచ్చడి అయితే చాలా బాగా మనకందరికీ యూస్ అవుతుందనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.